వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే 5 ఏళ్ల క్రితం చైనాలో ఉద్భవించిన కోవిడ్-19 ప్రపంచ దేశాలని అల్లకల్లోలం చేసింది. కరోనా బారిన పడి లక్షల మంది మృతి చెందారు. ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. కోవిడ్ వైరస్ అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కోవిడ్-19 వైరస్ను పోలినట్లు ఈ వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. చైనాలోని పరిశోధన బృందం గబ్బిలాల్లో ఈ వైరస్ను గుర్తించారు. ఈ వైరస్కు HKU5 కోవిడ్-2గా నామకరణం చేసింది చైనా పరిశోధనా కేంద్రం. తెలంగాణలో కొనసాగుతున్న 3 IPS అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న IPS అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్క్, అభిషేక్ మహంతీలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఈ 3 అధికారులు వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. విజయనగరం జిల్లా గజపతి నగరం మెయిన్ రోడ్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కిరాణా షాపులు, మార్టులతో పాటు మెంటాడ రూట్లలో ఉన్న పలు షాపుల్లో హల్చల్ చేశారు దుండగులు. చోరీ జరిగిన షాపులను పరిశీలించారు బొబ్బిలి DSP భవ్యారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చోరీ నిందితులు బెగ్గర్ల రూపంలో చోరీకి ప్రయత్నించినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని, టెక్నికల్ ఆధారాలతో తొందరలో నిందితులను గుర్తిస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గచ్చిమి గ్రామ పొలిమేరల్లో ఇటీవల జరిగిన ఏకల గౌరీ హత్య కేసులో ముద్దాయి అయిన ఆమె భర్త ఏకల సత్యనారాయణ భార్యపై ఉన్న అనుమానంతోనే భార్యను హత్య చేసి పరారైపోయాడు. గొండపల్లి మండలం గొల్లిపాలెంలో 5 రోజులు గొర్రెలు కాపలాగా పనిచేసి అక్కడ డబ్బులు సరిపోకపోవడంతో పెందుర్తిలో కూలీ పని చేసుకుంటూ 19వ తేదీ నాడు తన భార్య బ్రతికుందో లేదో చూసుకునే క్రమంలో మానాపురం రావడం పోలీసులకు సమాచారం అందింది. పెదమానాపురం పోలీసులు ముద్దాయి ఏకల సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లుగా బొబ్బిలి DSP భవ్యారెడ్డి మీడియాకు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతోంది. బంగ్లాదేశ్ను ఢీకొట్టి చిత్తు చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక అయింది. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కోవాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా చెలరేగుతుంది. బంగ్లాదేశ్పై తడాఖా చూపింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.